నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే ఐబొమ్మ రవికి బెయిల్ లభించింది. సినిమా పైరసీ కేసులో గత ఏడాది నవంబర్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి ఆలియాస్ ఇమ్మడి రవి నాంపల్లి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్ వినియోగించుకోవాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా అని స్పష్టం చేసింది. పైరసీ కేసులో అరెస్ట్ అయిన బెయిల్ పొందిన ఇమ్మడి రవి ఇప్పటికైనా అతని తండ్రి అప్పారావు దగ్గరికి వెళ్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది కుమారుడు అరెస్టును తండ్రి అప్పారావు సమర్థించారు. ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తన తండ్రి అప్పారావును కలిసింది. రవి నేరం చేయలేదని నేను చెప్పను, పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి 2 ఏళ్లవుతుంది. పోలీసులకు ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా? కోట్లు సంపాదించడం అంటే మాటలా? నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా? రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే అని వ్యాఖ్యానించారు. తాజాగా బెయిల్ వచ్చిన ఇమ్మడి రవి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా లేదంటే ఉద్యోగం చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఇమ్మడి రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్ తో పాటు మరో 2 పేర్లు వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్ అకౌంట్ తో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది. గతంలో రవి అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్ తో పరిచయం అయింది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్పేట్లోని హాస్టల్ రూమ్ లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్ కు సంబంధించిన 10వ తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డ్, కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్ కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేశాడు. ఇతడితో పాటు తన 10వ తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురు పేర్లు వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్, ఇన్ సప్లయర్స్, ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ 2 విజయం సాధించకపోవడంతోనే రవి ఐబొమ్మను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయలు గుర్తించారు. వీటిలో 3 కోట్ల రూపాయలు పోలీసులు ఫ్రీజ్ చేయగా మిగతా 10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశారు.